జననాయకన్ సినిమాలోని ఒక చిన్న క్లిప్ లీక్ కావడంతో ఎన్నెన్నో కథలు బయటకొచ్చాయి. విజయ్ అంటే గిట్టని వాళ్ళు కావాలని విజయ్ సినిమాలోని ఆ చిన్న క్లిప్ ని లీక్ చేశారని కొంతమంది, అలానే విజయ్ ప్రస్తుతం పాలిటిక్స్ లోకి వచ్చారు కాబట్టి ఆయన సినిమానే ఆపేశారు, అలాంటిది క్లిప్స్ బయటికి రాకుండా ఉంటాయా అని మరికొంతమంది, ఇంకొంతమంది అయితే ఏకంగా విజయ్ అండ్ టీం కావాలని వాళ్లే లీక్ చేశారని ఇలా ఎన్నో కథలు బయటకొచ్చాయి. కానీ ఫైనలీ సైబర్ వింగ్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. సైబర్ క్రైమ్ వింగ్ ఇప్పటికే ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు మరో 3గురిని కూడా అరెస్ట్ చేసింది. అయితే ప్రధానంగా ఈ లీక్ కి కారణం అందులో పనిచేసే ఒక ఎడిటింగ్ వ్యక్తి. ఎడిటింగ్ కోసం ఆయన నియమించుకున్నారు. అయితే అతను ఈ రీల్ కి సినిమాకి సంబంధించి రీల్ ఏదైతే ఉందో దాని నుండి ఆ బిట్ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తం వైరల్ చేశాడు, ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. సో అలా కనిపించిన ఆ అప్లోడ్ అయిన ఆ చిన్న పార్ట్తో ఏకంగా కేసు ఫైల్ అయింది. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లీకు రాయుడు ఎవరైతే ఫ్రీలాన్సర్ ఎడిటర్ ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేశారు. సో పర్మిషన్ లేకుండా ఆ రీల్ ని తీసుకొని ఆ బిట్ ని కాపీ చేసుకొని దాన్ని వెబ్సైట్ లో పెట్టి వైరల్ చేసిన ఆ వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో 3గురిని అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే సైబర్ క్రైమ్ వింగ్ ఒక వార్నింగ్ కూడా ఇస్తోంది. ఏంటి అనంటే, వెబ్సైట్ లో కనిపిస్తున్న లేకపోతే ఈ క్లిప్ ఏదైతే లీక్ అయ్యిందో దాన్ని డౌన్లోడ్ చెయ్యొద్దు, అలానే షేర్ కూడా చెయ్యొద్దు. ఒకవేళ డౌన్లోడ్ చేసినా, అది షేర్ చేసినా, దాన్ని వైరల్ చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అని తెలిపారు పోలీసులు.